ఇంతకాలం ఇండస్ట్రీలో హీరోల డామినేషన్ ఉండేది. ఇప్పుడు డైరెక్టర్లు ఒక స్థాయికి వచ్చేశారు. తాజాగా ఓ డైరెక్టర్ ఏకంగా బన్నీకి చుక్కలు చూపిస్తున్నాడని టాక్. ఇంతకీ ఎవరా దర్శకుడు? గత ఏడాది షారుఖ్ ఖాన్తో జవాన్ రూపంలో అదిరిపోయే బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు అట్లీ డిమాండ్ మామూలుగా లేదు. ఓ 2 ఏళ్ల తర్వాత అయినా సరే చేద్దామనే స్టార్ హీరోలు బాలీవుడ్లోనే పెరిగిపోతున్నారు. అయినా సరే టెంప్ట్ కాకుండా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. అల్లు అర్జున్తో తనకు కమిట్మెంట్ ఉన్న సంగతి తెలిసిందే. అధికారికంగా ప్రకటించలేదు కానీ గీతా ఆర్ట్స్, సన్ పిక్చర్స్ సంయుక్త నిర్మాణంలో భారీ ఎత్తున దీన్ని ప్లాన్ చేస్తున్నారు. పుష్ప 2 దిరువులయ్యాక త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రాజెక్టు కన్నా ముందు ఇదే చేయాలని బన్నీ మనసులో ఉన్న ఆలోచనట. దీనికి గాను అట్లీ అక్షరాల 60 కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నాడనే వార్త చెన్నై వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఒక రాజమౌళిని మినహాయిస్తే ఇంకెవరు ఇంత మొత్తంలో దక్షిణాది నుంచి పారితోషికం తీసుకోవటం లేదు. కానీ అట్లీ అదేమీ ఆలోచించడం లేదట. మార్కెట్ ఉంది, బ్రాండ్ వచ్చింది, కాంబో అనౌన్స్మెంట్కే క్రేజ్ పడుతోంది. షూటింగ్ పూర్తయ్యేలోగా బయ్యర్లు క్యూ కడతారనే అంచనాల మధ్య తనకిచ్చే మొత్తం ఎక్కువేం కాదని సన్నిహితులతో అంటున్నాడట. నిజమో కాదో కానీ మొత్తానికి ఒక డైరెక్టర్గా తన స్థాయి పెరిగిన మాట వాస్తవం. షారుఖ్ విజయ్ కాంబోలో ఒక మల్టీ స్టారర్ ప్లాన్ చేసుకున్న అట్లీకి ఆ కోరిక ఇప్పట్లో నెరవేరలా లేదు. ఇంకో 2 సినిమాలు చేసి రాజకీయాల్లోకి వెళ్లబోతున్న విజయ్ ఇంతకీ డేట్లు ఇచ్చే పరిస్థితుల్లో లేడు. అందుకే అల్లు అర్జున్తో ఒక కమర్షియల్ యాక్షన్ మూవీకి స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నాడని తెలిసింది. అడిగింది ఎక్కువ తక్కువ ఎంత ఇచ్చినా ఇది పట్టాలు ఎక్కడం ఖాయమేనని అల్లు కాంపౌండ్ న్యూస్. ఇంకోవైపు సందీప్ వంగ ప్రభాస్ స్పిరిట్ పూర్తి చేశాక యానిమల్ పార్కా లేక బన్నీతో సినిమానా అనేది అప్పటి పరిస్థితుల బట్టి నిర్ణయం తీసుకుంటాడు. ఇంకొంతకాలం ఈ సస్పెన్స్ తప్పదు.